అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అంటే మనం రోజువారీగా చూసే వాటిని ఒక సరికొత్త కోణంలో అర్థం చేసుకోబోతున్నాం. అవును, ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన చర్చ. దీనికోసం మనం కొన్ని అద్భుతమైన మూలాలను ఎంచుకున్నాం. భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 17వ శ్లోకం, అలాగే ముండక, కఠ మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్తుల సారాంశం తీసుకున్నాం. వీటితో పాటుగా రాంప్రసాద్ ప్రభుజీ గారి విశ్లేషణను కూడా జోడించి మనం ఈ చర్చను ముందుకు తీసుకువెళ్తాం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు మనం రోజు చూసే ఈ దేహాలు లేదా వస్తువుల వెనుక ఉన్న ఆ శాశ్వత సత్యమేంటి అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దేవుడికి మనకు మధ్య ఉన్న అద్వైత సంబంధమేంటి అనేది కూడా చాలా కీలకమైన ప్రశ్న. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం ప్రతిరోజు ఎంతో సాధారణంగా చేసే నమస్కారం వెనక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అవును, అది చాలా మందికి తెలీదు. ఎలాంటి గందరగోళం లేకుండా చాలా సరళంగా ఈ విషయాలన్నిటినీ మనం ఈరోజు విడమర్చి చెప్పబోతున్నాం. సరే, మనం ముందుగా భగవద్గీత మరియు ప్రభుజీ విశ్లేషణతో మొదలు పెడదాం. కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి మనకు తెలిసిందే కదా. అవును, ఒక భయంకరమైన మానసిక సంఘర్షణ. నేను చంపుతున్నాను, ఈ బంధువులందరినీ నేనే అంతం చేస్తున్నాను అనే ఆ దేహ భావన, అంటే ఆ కర్తృత్వ భావన అర్జునుడిని పూర్తిగా ఆవహించింది. సరిగ్గా చెప్పారు. అంతా తానే చేస్తున్నాననే అహంకారం అది. అక్కడే శ్రీకృష్ణుడు అసలైన తత్వాన్ని బోధించాడు. ఆ తత్వంలోనే అవినాశి మరియు అవ్యయ అనే 2 అద్భుతమైన పదాలను వాడాడు కదా. అవును, అవినాశి అంటే ఎప్పటికీ నాశనం లేనిది అని అర్థం. అలాగే అవ్యయ అంటే ఎలాంటి తరుగుదల లేనిది అని. అంటే ఇది కేవలం సమాచారంలాగా తెలుసుకోవడం కాదు కదా. ప్రభుజీ విశ్లేషణ ప్రకారం విద్ధి అంటే అనుభూతి ద్వారా తెలుసుకోవడమని ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, సమాచారం వేరు, జ్ఞానం వేరు. ఒక విషయాన్ని చదివి తెలుసుకోవడం కేవలం సమాచారం. అంటే ఈత కొట్టడం గురించి పుస్తకాల్లో చదివితే అది సమాచారం, కానీ నీళ్లలోకి దిగితేనే ఆ అనుభూతి తెలుస్తుంది. అదే కదా ఆ విద్ధి అంటే. అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ ఆత్మతత్వాన్ని కూడా అలాగే అనుభూతి చెందాలి అని కృష్ణుడు చెబుతున్నాడు. మరి ఈ దేహాలకు ఆత్మకు ఉన్న తేడాను ఇంకా స్పష్టంగా ఎలా అర్థం చేసుకోవాలి? మన ప్రాచీన శాస్త్రాలు ప్రతి వస్తువుకు 6 వికారాలు ఉంటాయని చెబుతున్నాయి కదా. అవును, అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే మరియు వినశ్యతి అని 6 మార్పులు ప్రతి జీవికి లేదా వస్తువుకి ఉంటాయి. వాటిని కొంచెం వివరిస్తారా? అస్థి అంటే ఉనికిలో ఉండటం కదా. అవును. జాయతే అంటే పుట్టడం, వర్ధతే అంటే పెరగడం. ఆ తర్వాత విపరిణమతే అంటే రూపం మారడం లేదా మార్పు చెందడం. సరిగ్గా చెప్పారు. ఇక అపక్షీయతే అంటే నెమ్మదిగా క్షీణించడం. ఆఖరికి వినశ్యతి అంటే పూర్తిగా నశించిపోవడం. అంటే ఈ భౌతికమైన ప్రతి వస్తువు ఈ 6 దశల గుండా వెళ్లాల్సిందే, కాని ఆత్మ వీటన్నింటికీ అతీతం అని కదా సారాంశం. 100 పాళ్లు నిజం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఎప్పటికీ మారనిదే సత్యం. దాన్నే సత్ అంటారు. దీనికొక చక్కటి ఉపమానం గుర్తుకొస్తుంది. ఇప్పుడు మట్టితో చేసిన పాత్రలుంటాయి కదా. అవును, మట్టి కుండలు. ఆ కుండలు పగిలిపోయినా వాటికి ఆధారమైన మట్టి మాత్రం అలాగే ఉంటుంది. అదెక్కడికి పోదు. చాలా మంచి పోలిక. అలాగే బంగారు ఆభరణాలు, ఉదాహరణకు గాజులు, కరిగించి కంఠహారం చేసినా అందులో ఉన్న బంగారమేమీ మారిపోదు కదా. అద్భుతం. అంటే కురుక్షేత్రంలో భీష్ముడు లేదా ద్రోణుడు లాంటి వారి శరీరాలు మారవచ్చు, దేహాలు నశించవచ్చు, కాని వారిలోని ఆత్మ అవినాశి అని కృష్ణుడు చెబుతున్నాడు. అవును, అందుకే ఆయుధాలు కేవలం శరీరాన్ని మాత్రమే తాకగలవు, ఆత్మను ఏమీ చేయలేవని ఎంతో స్పష్టంగా బోధించాడు. మరి అలాంటప్పుడు చంపేది ఎవరు, చచ్చేది ఎవరు? అసలు సమస్త జీవరాశులలో ఉన్నది ఒకే చైతన్యం కదా. అదే అసలైన జ్ఞానోదయం. ఈ కర్తృత్వ భావన వదిలేస్తే మిగిలేది ఆ అఖండమైన చైతన్యమే. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం సాధారణంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నామని అనుకుంటాం కదా. అవును, మనందరి ఆలోచనా విధానం అలాగే ఉంటుంది. అంటే దేవుడు ఎక్కడో గుడిలోనో ఆకాశంలోనో ఉన్నాడు, మనం ఈ భూమి మీద కష్టాలు పడుతున్నాం అనే ఒక భ్రమలో బతుకుతుంటాం. కాని ముండుకోపనిషత్తు ఈ భావనను పూర్తిగా తోసిపుచ్చింది. నేనిక్కడ, దేవుడ అక్కర అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని స్పష్టం చేసింది.
అంటే ముందు వెనక పైన కింద ఇలా అంతటా వ్యాపించి ఉన్నది ఆ అమృత స్వరూపమైన బ్రహ్మమే అని కదా దానర్థం? అవును, మనం పీల్చే గాలి కూడా ఆ బ్రహ్మమే. మన చుట్టూ ఉన్న ప్రతి అణువు ఆ చైతన్యమే. ఇది వినడానికి చాలా బావుంది, కానీ ఆచరణలో ఈ ఆత్మ అనాత్మ అనే విభజనను మన మనస్సు అంత సులభంగా వదిలిపెట్టదు గదా? నిజమే. దానికి కారణం మన అజ్ఞానం. కాని కఠా మరియు శ్వేతాస్వతర ఉపనిషత్తులు ఈ విషయాన్ని మరింత లోతుగా వివరిస్తాయి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని ఒక అద్భుతమైన వాక్యం ఉంది కదా, దాని గురించేనా మీరు చెబుతున్నది? సరిగ్గా అదే. శాశ్వతమైన వాటిలో అత్యంత శాశ్వతుడు, చైతన్యంలో పరమ చైతన్యం ఆ పరమాత్మే అని ఆ వాక్యం సారాంశం. అంటే అనేక జీవులు చేసే కర్మల ఫలాలను అనుభవించేలా చేసేది కూడా ఆ పరమాత్మే అని మనం అర్థం చేసుకోవాలి. అవును. మరి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే బయట వెతికితే ప్రయోజనం లేదు. దానికి సాధనా మార్గం కావాలి. ఆ సాధనా మార్గమే సాంఖ్యము మరియు యోగము అని మన మూలాలు చెబుతున్నాయి. దీన్ని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే సాంఖ్యము అంటే ఆత్మ అనాత్మ వివేకం, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకోవడం. మరి యోగము అంటే ఆ తెలుసుకున్న సత్యాన్ని ధ్యాన మార్గం ద్వారా అనుసంధానం చేసుకోవడమన్నమాట. ఖచ్చితంగా తమ హృదయాంతరాళంలో ఆ పరమాత్మను దర్శించిన జ్ఞానులకే సర్వపాశాల నుండి, అంటే ఈ సంసార బంధనాల నుండి విముక్తి కలుగుతుంది. వాళ్లకే శాశ్వతమైన శాంతి కూడా లభిస్తుంది అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు అద్భుతంగా బోధించింది. అవును, ఇది ప్రతి మనిషీ తెలుసుకోవాల్సిన పరమసత్యం. ఇవన్నీ వింటుంటే అసలొక పెద్ద ఆశ్చర్యం కలుగుతోందే. ఇదంతా దేన్ని సూచిస్తోంది? మీరు దేని గురించి అడుగుతున్నారు? అదే, ఈ గొప్ప తత్వాన్ని అంతా మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి. ముఖ్యంగా మనం రోజూ ఎంతో సాధారణంగా చేసే నమస్కారంలో కూడా ఇంత లోతైన అర్థముందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజమే. నమస్కారం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అదొక మహోన్నతమైన సాధన. ఆ సాధన వెనుక ఉన్న పద విశ్లేషణ ఒకసారి చూద్దాం. నమః అనే పదాన్ని తీసుకుంటే అందులో ఏముంది? నమః అంటే నా మరియు మమ అని రెండు పదాల కలయిక. మమ అంటే నాది, నా అంటే కాదు. అంటే నమః అనగానే ఇది నాది కాదు అనే ఒక గొప్ప అహంకార విసర్జన జరుగుతుందన్నమాట. అవును, మన ఈగోను పూర్తిగా వదిలిపెట్టడమే ఆ పదం ఉద్దేశ్యం. ఇక కారం అనే పదానికొస్తే, కారమంటే సంస్కృతంలో క్రూ అంటే చేయడమనే ధాతువు నుండి వచ్చింది గదా? సరిగ్గా చెప్పారు. నమః అనే ఈ నాది కాదు అన్న భావాన్ని క్రియారూపంలో పెట్టడమే, అంటే ఆచరణలో చూపించడమే నమస్కారం. ఈ ఆచరణలో మనం రెండు చేతులను జోడిస్తాం. కుడి చెయ్యి పరమాత్మకు సంకేతం, అలాగే ఎడమ చెయ్యి జీవాత్మకు సంకేతం. ఆ రెండు చేతులను కలపడం ద్వారా జీవుడు దేవుడు ఒక్కటే అనే అద్వైత భావనను మనం భౌతికంగా ప్రదర్శిస్తున్నాం. ఇది నిజంగా అద్భుతం. అలాగే మనం 10 వేళ్లను కలుపుతాం కదా, 5 జ్ఞానేంద్రియాలు మరియు 5 కర్మేంద్రియాలు అంటారు. అవును, ఆ 10 ఇంద్రియాలను ఏకం చేసి భగవంతునితే లేదా ఎదుటి వ్యక్తిలోని ఆత్మపై లగ్నం చేయడం దీని ఉద్దేశ్యం. నమస్కారం చేసేటప్పుడు మనం తల ఉంచుతాం. తల అనేది మనం మస్తిష్కానికి, అంటే అహంకారానికి కేంద్రం కదా. ఖచ్చితంగా. ఆ తలను కిందుకు వంచడం ద్వారా మనలోని గర్వాన్ని వదిలిపెడుతున్నాము అని అర్థం. దీనికి సంబంధించి మనకొక అద్భుతమైన సూక్తి కూడా ఉంది. నమంతి ఫలినో వృక్షాః నమంతి గుణినో జనాః అని. అవును, పండున్న చెట్టు ఎప్పుడూ కిందుకు వంగి ఉంటుంది. అలాగే గుణవంతుడు మరియు జ్ఞాని ఎప్పుడూ వినయంతోనే ఉంటారు అని దీని భావం. అంటే మనం ఎవరికైనా నమస్కారం చేస్తున్నామంటే అది కేవలం ఒక పలకరింపు కాదు, వాళ్ల శరీరానికి లేదా వాళ్ల హోదాకు చేసే మర్యాద అంతకంటే కాదు. కాదు, మనం నమస్కరిస్తున్నది వారిలోని దోషాలకు కూడా కాదు, వారి హృదయంలో వెలుగుతున్న ఆ శాశ్వతమైన ఆత్మజ్యోతికి మాత్రమే. ఇది తెలిసాక బహుశా ఎవరూ నమస్కారాన్ని అంత తేలిగ్గా తీసుకోలేరు. ప్రతి నమస్కారం ఒక ధ్యానం లాంటిదనమాట. ఖచ్చితంగా. మన అహంకారాన్ని వదిలిపెట్టడానికి ప్రతిరోజు మనకు దొరికే ఒక గొప్ప అవకాశమిది. సరే, ఇప్పటి వరకు జరిగిన ఈ జ్ఞాన ప్రయాణాన్ని ఒకసారి క్లుప్తంగా సమీక్షించుకుందాం. తప్పకుండా. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కర్తృత్వ భావనను, అంటే నేను చేస్తున్నాను అనే భ్రాంతిని వదలడం దగ్గర నుండి మనం మొదలుపెట్టాం. ఆ తర్వాత ఈ సమస్త విశ్వం బ్రహ్మమయం అని తెలుసుకున్నాం. అవును, ముండక, ఖట మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్తుల ద్వారా ఆ అఖండ చైతన్యాన్ని అర్థం చేసుకున్నాం. చివరగా ఆ బ్రహ్మాణ్ణి ప్రతి మనుషులో చూస్తూ చేసే నమస్కారం వెనుకున్న మహోన్నతమైన సాధనను కూడా విడమర్చి తెలుసుకున్నాం.
ఈ విశేషాలన్నీ కేవలం ప్రాచీన గ్రంథాలకే పరిమితం కాదు. మన రోజువారీ జీవితంలో మన అహంకారాన్ని పక్కన పెట్టి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూడటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నిజమే. మనం కేవలం ఈ క్షణభంగురమైన దేహాలం కాదు, ఆ విశ్వ చైతన్యంలో ఒక భాగం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ సత్యాన్ని మనం ప్రతిరోజూ ఆచరిస్తే మన జీవితంలో ఎంతో ప్రశాంతత వస్తుంది. అయితే ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను మన శ్రోతలకు వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి, అది ఏంటో? మనం ప్రతిరోజూ ఎంతోమంది వ్యక్తులను కలుస్తుంటాం. కొందరితో మనకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, వాదనలు జరగవచ్చు. కానీ ఆ వాదనలు పెట్టుకునే వ్యక్తుల్లో కూడా నిండి ఉన్నది మనలో ఉన్న అదే అఖండ చైతన్యం, అదే ఆత్మ అని మనం పూర్తిగా విశ్వసిస్తే. అది ఒక అద్భుతమైన ఆలోచన విధానం. రేపు ఉదయం ఎవరితోనైనా మనకు చిన్న వాదన లేదా ఘర్షణ ఎదురైనప్పుడు ఎదుటి వ్యక్తిలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడని గుర్తిస్తే మన ప్రతిస్పందన ఎంత విభిన్నంగా మారుతుందో ఒక్కసారి ఊహించండి. ఎంత ప్రశాంతంగా వ్యవహరిస్తామో ఆలోచించండి. అద్భుతం. నిజంగా ఇది ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేసే ప్రశ్న. ఈ ప్రశాంతమైన ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మనమంతా ఒకటే అన్న భావనను మనసులో నిలుపుకుందాం. సెలవు.